నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి దుర్గగుడిలో జరిగినటువంటి ఏవైతే అసౌకర్యాలు గురైనటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి క్షమాపణ చెప్పడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకుని అసలు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఏమన్నా మార్పులు చేర్పులు వస్తున్నాయా, ఇంటి సరికొత్తగా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు అనేటువంటి భావనలో కొంతమంది ప్రజలు ఉండడం జరుగుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. లోకేష్ గారు క్షమాపణ చెప్పారు దుర్గగుడిలో జరిగినటువంటి అసౌకర్యాలని ఉద్దేశించి. మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అంటే చాలా గొప్ప మార్పు కదా. అదే అందుకే అంటే ఇది ఇంతకుముందు ఎప్పుడు చూడండి. అంటే ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇలా తప్పు జరిగింది, ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు అని చెప్పడం అనేది ఈ మధ్య కాలంలో మాత్రమే జరుగుతోంది తప్ప ఇంతకుముందు ఎక్కడ విన్నట్టయితే నాకు అసలు గుర్తులేదు. ఏమన్నా జరిగిందే మీరే చెప్పాలి జరిగితే. ఈ చిన్న అంశానికి కూడా ఇలాంటివన్నీ కూడా గత నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎవరు 100% ఎవరు సచ్చిలూరు కాదు, 100% ఎవరు అద్భుతమైన పరిపాలన అందించలేరు. ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటేనో, లోకేష్ గారు అనుకుంటేనో, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనో చక్కబడే వ్యవస్థలు కాదు ఇవన్నీ. చాలా సమయం పడుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్వీయ క్రమశిక్షణ అనేది ఉండాలి. స్వీయ క్రమశిక్షణ లేకుండా మన ఇష్టానుసారం చేసి అంతరికి ప్రభుత్వాన్ని నిందిస్తే తప్పది. సో ఇతర దేశాల్లో, చాలా దేశాల్లో స్వీయ క్రమశిక్షణ చాలా ఉంటుంది. మన దేశంలో లేదు. చాలా చోట్ల మీరు మనం అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం సరదా, ఈ దేశంలో చూడండి ఎంత క్రమశిక్షణగా నిలబడ్డారో, లైన్లో నిలబడ్డారు. మన దగ్గర ఉందా? లేదు. మనం ఒక ట్రాఫిక్ వెళ్తూ ఉంటే అక్కడ ఆగుంటే గేట్ వేసి ఉంటే ఇటు నుంచి వెళ్ళి అడ్డంగా పెట్టేస్తారు వెహికల్. స్వీయ క్రమశిక్షణ ఎక్కడ? బుద్ధి ఎవడికి ఉండాలా? మనకు ఉండాలి ఆ బుద్ధి. మనం బుద్ధి లేని మనుషులు ఉన్నంత కాలం ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. అయితే ఈ చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్నప్పుడు వాటికి సంబంధించి వాళ్ళు ఎత్తి చూపటము, దానికి లోకేష్ గారు క్షమాపణ చెప్పడం అనేది గొప్ప మార్పుగా మనం భావించాలి. ఎందుకు మార్పుగా భావించాలంటే ఆయన సోదరుడైన పవన్ కళ్యాణ్ గారి మార్గంలో ఆయన కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు తనకే సంబంధం లేకపోయినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఆయన క్షమాపణ చెప్పి ఈవో తోటి అలాగే చైర్మన్ తోటి కూడా క్షమాపణ చెప్పించేలాగా ఆయన ఏ రకంగా అయితే వ్యవహరించాడు, ఒక సంకేతం ఇచ్చాడు. ప్రజలకు మనం బాధ్యులుగా ఉండాలా, ప్రజలకు మనం సేవకులము, మనం అధికారం చెలాయించే ఒక నాయకులం కాదు, ప్రజలకు మనం సేవకులము అని చెప్పేసి ఆయన ఒక సంకేతాన్ని స్పష్టంగా ఇవ్వటం జరిగింది. ఆ సంకేతాన్ని ఇచ్చిన తర్వాత ఇవాళ నారా లోకేష్ గారు కూడా ఇవాళ దానికి క్షమాపణ, చిన్న విషయం, దానికి క్షమాపణ చెప్పాల్సినంత అవసరం లేదు. అంటే చెప్పాల్సినటువంటి ఈవో ఏమో చాలా సైలెంట్గా ఉన్నారు. అంటే ఇలాంటి డేస్ వస్తున్నాయి. అంటే ఇది రిపీట్ అయింది ఆల్రెడీ. రీసెంట్గా వైకుంఠ ద్వారం ఓపెన్ అవుతుంది అన్నప్పుడు టీటీడీ దగ్గర టోకెన్స్ కోసం ఇదే ఇన్సిడెంట్ జరిగింది. అంటే భక్తులకు వచ్చినటువంటి వాళ్ళకి సరైన సౌకర్యాలు ఇవ్వకపోవడం. ఇప్పుడు మళ్ళీ దుర్గగుడి కూడా అంతే ప్రాశస్త్యం పొందినటువంటి స్థలం. సో అక్కడ ఉన్నటువంటి ఈవో కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వ్యవస్థలో ఒకసారి భారతదేశం ఇది అత్యంత జనాభా అధికంగా కలిగిన దేశము. అన్నీ మనకు 100% పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటాం కానీ అది సాధ్యం కాదు. సో 100% పర్ఫెక్ట్గా ఉండాలని అనుకున్నప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నాం? వీధుల్లో వెళ్ళేటప్పుడు చెత్త వేయకూడదు అంటారు. చెత్త వేయకుండా ఉంటున్నామా? ఖచ్చితంగా వేస్తున్నాం. ఇట్లా కార్లో వెళ్తూ అరటిపండు తింటాం, ఇట్లా ఇసిరేస్తాం బయటికి. సో ఇవన్నీ ఏంటి? అదే సింగపూర్లో అయితే 4 తన్ని లోపలేస్తారు. సో అంత కఠినమైన శిక్షలు లేవు కదా మన దగ్గర. సో ఇంకా ప్రజల్లో ఒక స్వీయ క్రమశిక్షణ రావాలి, అధికారుల్లో ఒక బాధ్యతాయుతమైన భావన పెరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ నారా లోకేష్ గారే ఇట్లా క్షమాపణ చెప్పారంటే కింది స్థాయి అధికారులు ఉణుకు మొదలవలా? ఖచ్చితంగా ఉణుకు మొదలవుద్ది. వాళ్ళందరూ కూడా సక్కంగా దాన్ని మొత్తం మంచిగా చేస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బాధ్యతాయుతమైన పాత్రను ప్రభుత్వం పోషిస్తుంది. గతంలో ముందెన్నడూ లేనంత బాధ్యతగా ఈ ప్రభుత్వం ఉన్నది అని మనం గ్రహించాలి. ఇంకొక అంశం, గతంలో ఇప్పుడు జగనన్న పథకాలు, అంతకుముందు ఇందిరమ్మ పథకాలు ఇవే ఉండేవి. నిజంగా మనం ఆ రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన వారి పేర్లు మనం వాడుతున్నామా అంటే ఎవరు వాడట్లా. ఈ అంశాన్ని ఎవరు గుర్తించింది? పవన్ కళ్యాణ్ గారు తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. తను నేను చాలామంది ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు పెడతానన్నారు, కానీ సాధ్యపడలా. ఎందుకు సాధ్యపడలా? ఆల్రెడీ అన్నా క్యాంటీన్లని వాళ్ళు పెట్టారు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇది ఉమ్మడి ప్రభుత్వం, ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు ఏం చేశారు నారా లోకేష్ గారు? మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. ఎంత గొప్ప విషయం చూడండి.
మొన్న ఒక మెడికల్ కళాశాల ఏదో ప్రారంభం అప్పుడు దానికి మామూలుగా అయితే ఏం పేరు పెట్టేసుకుంటారు, ఏదో వాళ్ళ నాయకులు ఎన్టీఆర్దో, ఈయనైతే ఎన్టీఆర్దో, వాళ్ళైతే వైఎస్ఆర్దో పెట్టేసుకుంటారు. అట్లా కాకుండా యల్లాప్రగడ సుబ్బారావు గారు అనేక పరిశోధనలు చేశారు. మనం దేశం గర్వించదగ్గ ఒక తెలుగువాడు, ఆయన పేరు పెడితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు సిఫారసు చేసిన వెంటనే ఆయన పేరు పెట్టారు. ఒక డొక్కా సీతమ్మ, యల్లాప్రగడ సుబ్బారావు, తర్వాత అంబేద్కర్ అంటే అన్నీ పెడుతున్నారు అనుకోండి. సో ఆ రకంగా అంటే ప్రభుత్వంలో ఒక జవాబుదారీతనం పెరిగింది. ఇది మన ప్రభుత్వం, మన ప్రజల ప్రభుత్వం అన్న ఒక భావన కలగజేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ఒక ఉమ్మడిగా, ఒక కలిసికట్టుగా ఒకళ్ళ అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకుంటూ, ఆ రోజు లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు, పవన్ అన్న అభిప్రాయాన్ని నేను పవన్ అన్న సూచన మేరకు ఈ రకమైన పేరు పెడుతున్నా అని. గొప్ప విషయం కదా. వాళ్ళ మధ్య ఎంతో బంధం, చాలా సఖ్యత ఉంది. బయట కొంతమంది అవాకులు చెవాకులు పేలొచ్చేమో కానీ వాళ్ళైతే చాలా చక్కగా వాళ్ళు ఒక సోదర భావంతో ఒక తండ్రి ఇద్దరు కొడుకుల్లాగా పనిచేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే కిరణ్ గారు, కొంతమంది మాటలు మాత్రం అవాకులు చవాకుల కింద వదిలిపెట్టలేం, అవి చాలా హార్డ్గా హిట్ అవుతూ ఉంటాయి వాళ్ళ మాటలు. సో ఆర్కే గారు, రాధాకృష్ణ గారు ఆయన ఇచ్చినటువంటి రీసెంట్ ఒక కాలంలో డిప్యూటీ సీఎం లోకేష్ గారు అనే అర్థం వచ్చేలాగా ఒక లైన్ ఆయన రాశారు అన్నట్టుగా రాశారు. దానికేమో తెలుగుదేశం నేతలు కొంతమంది ఎందుకు అవ్వకూడదు, లోకేష్ గారు డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు గారు తదనంతరం లేదంటే ఆయన వారసత్వం కింద లోకేష్ గారు రావాలి, ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలనేటువంటి కొన్ని కామెంట్స్ వచ్చాయి. వీళ్ళందరికీ నేనేమంటానంటే వీళ్ళందరికీ అంత మెచ్యూరిటీ లేదు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు లోకేష్ గారి గురించి మనం ఏదో మంచి మాట్లాడుతున్నామని భావిస్తారే తప్ప వాళ్ళు వైసీపీ వలలో పడుతున్నారన్న అంశాన్ని వాళ్ళు గుర్తించట్ల. ఇవాళ రాధాకృష్ణ గారు కూడా సేమ్ అలాగే మాట్లాడుతున్నారనిపిస్తోంది. ఆయన చాలా గొప్ప మేధావి, ఆయన ఇవాళ ప్రభుత్వాలని మార్చగలిగినంత శక్తిమంతుడు, ఆయన చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఆయన. కానీ వాళ్ళు నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య ఉన్న అండర్స్టాండింగు ఇంకెవరికి తెలియదు. వాళ్ళ మధ్య అంత గొప్ప అండర్స్టాండింగ్ ఉంది అంటున్నా. అంత గొప్ప అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి 10 ఏళ్ల పాటు మీరే ముఖ్యమంత్రి అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేదికగా. అప్పుడు జనసేనలు హర్ట్ అయ్యారు. కానీ 10 ఏళ్ల పాటు మీరే ముఖ్యమంత్రి అన్నారు కదా. ఎందుకన్నారు? మీరు ఒక దార్శనికులు, మీరు ఒక విజనరీ లీడరు, మీ వెనక మేము నడుస్తాము అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గొప్ప మాటే కదా అది. పవన్ అన్న సూచన మేరకు నేను ఇలాంటి పేరు పెడుతున్నా అన్నాడు లోకేష్. గొప్ప మాటే కదా అది. ఒకళ్ళని ఒకళ్ళు ఎంత గౌరవించుకుపోతు మధ్యలో మీరేదో పుల్లలు పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరే వెర్రోళ్ళు అవుతారు అంటా నేను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇవాళ వాళ్ళ మాట వినే పరిస్థితులు లేరు. ఎప్పుడో దాటేశారు అది. ప్రభుత్వం జనానికి మంచి చేస్తున్నంత కాలం వీళ్ళెవరో ఏదో ఒక పుల్లలు పెట్టి ఏదో ఒకటి చేయాలనుకుంటే అవన్నీ సాగవు. సో ఇవాళ లోకేష్ గారు చాలా మంచి సంప్రదాయానికి ఆయన కూడా శ్రీకారం చుట్టారు. గొప్ప విషయం. ఇదంతా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మరి చూద్దామండి, ఇలాంటి పొరపాట్లు ముఖ్యంగా దేవాలయాల్లో జరుగుతున్నాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి. తిరుపతి జరిగింది, విత్ ఇన్ డేస్ గ్యాప్లోనే మళ్ళీ విజయవాడలో కూడా జరిగింది. ఇలా రాబోయేటువంటి రోజుల్లో జరగకుండా జాగ్రత్త పడతారు. సో మీరు అన్నట్టుగానే జవాబుదారీతనం ప్రతి ఒక్కరిలోనే వస్తుంది, ప్రభుత్వంలోనే కాదు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అందరిలో కూడా ఉంటుంది, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ సో మచ్ కిరణ్ గారు.